తెల్ల వెంట్రుక అనేది గౌరవం అండి, అంటే పెద్దోడు అని చెప్పడం అన్నమాట, గౌరవప్రదం కోసం. ఇప్పుడు వెనక్కి చూస్తే కుర్రోడో ముసలోడో తెలియదు, కుర్రోళ్ళ ముసలిలా ఉన్నారు, ముసలి కుర్రోళ్ళలా ఉంటున్నారు. మామూలుగా డై, ఏ కెమికల్ లేకుండా హెయిర్ డై చేసుకోవడానికి ఇంకో ప్రాసెస్ చెప్తాను. ఈ ఉసిరికాయలు ఉంటాయి కదా, ఉసిరికాయలు, పచ్చి ఉసిరికాయలు కొట్టి గింజ తీసేయాలి. ఉసిరికాయలు, పచ్చి ఉసిరికాయలు ఒక 100 గ్రాములు, ఓకే. ఒక 25 గ్రాములు కరక్కాయ, పచ్చి ఉసిరికాయలు 100 గ్రాములు, 25 గ్రాములు కరక్కాయ పెచ్చులు, 50 గ్రాములు తానికాయ పెచ్చులు, ఓకేనా. తానికాయ పెచ్చులు, కరక్కాయ పెచ్చులు దోరగా వేయించి పొడి చేసేయండి, పొడి అయిపోద్ది. ఈ ఉసిరికాయలు పేస్ట్లో రుబ్బేయండి, పేస్ట్లో రుబ్బేసి ఈ పొడి అందులో కలిపేయండి. కలిపేసి గుంటకలవరాకు రసం ఒక 100 ml, 100 గ్రాములు ఉసిరికాయ తీసుకున్నాం కదా, 100 గ్రాములు 100 ml గుంటకలవర రసం వేసి పట్టిక 20 గ్రాములు పటిక పొడి. ఈ పేస్టు, ఈ కరక్కాయ పొడి, తానికాయ పొడి, ఉసిరికాయ పేస్టు నూరేసిన ముద్దలో గుంటకలవర రసం కలిపేస్తాం. అందులో 20 గ్రాములు పటిక పొడి కలిపేసింది ఒక గాజు జాడీలో వేసేసి ఆ మూత పెట్టి, ఆ మూత గ్యాప్ ఉంటుంది కదా, గ్యాప్కి మీరు కొవ్వొత్తు కరగబెడితే వ్యాక్స్ వస్తుంది, కొవ్వొత్తు కరగబెట్టి అలా పోసేయండి. అది అంటుకు పోయి సీల్ అయిపోద్ది. సీల్ అయిపోతే పైన మట్టి పెట్టేయండి, మట్టి పెట్టి మెత్తేసి ఒక గుడ్డ కట్టేయండి, కట్టేసి దాన్ని మూలోగా పెట్టేయండి. కప్పెట్టేసి ఒక 21 days తర్వాత తీసుకోండి. అది మీకు ఒక 2-3 సంవత్సరాలు ఉంటుంది, పాడవదు. తీసాక కొంచెం లెవెండర్ వేసుకోండి. తీసాక 21 రోజులు తీస్తారు కదా, కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంది, వాసన తిక్కగా ఉంటుంది. లెవెండర్ వేసుకోండి, వేసి కలిపేసి మూత పెట్టేయండి ఒక నైట్. మొన్నటికి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ పేస్ట్ రాసుకొని ఒక 1 hour 2 hours ఉండి స్నానం చేసి చీకాయతో కుంకుడుకాయతో చేసుకోండి, షాంపూలు కాకుండా. అప్పుడు అది కొన్నాళ్ళు ఉంటుంది, ఎక్కువ రోజులు ఉంటుంది. డై 1 నెల వరకు ఉండే అవకాశం ఉంటుంది. బ్రహ్మాండం డై.